పైరసీ కేసుకు సంబంధించి 3 నెలలుగా జైల్లో ఉంటున్న ఐబొమ్మ రవికి బెయిల్కు సంబంధించిన పిటిషన్ తాజాగా తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఐబొమ్మ రవి తన తరపు న్యాయవాది అతనికి బెయిల్ మంజూరు చేయాల్సిందిగా కోరారు. గడిచిన 3 నెలలుగా జైల్లో ఉండడం, ఇప్పటికే విచారణ పూర్తి కావడంతో అతనికి బెయిల్ ఇవ్వాలని కోరారు. దీనికి ప్రభుత్వ న్యాయవాది వాదన వేరేలా ఉంది. ఐబొమ్మ రవి విదేశీ పౌరసత్వం ఉందని, అతనికి బెయిల్ వస్తే అక్కడికి వెళ్లిపోతాడని వాదించారు. ఐబొమ్మ రవికి చెందిన వెబ్సైట్ నుంచి ఇప్పటికీ ఫిర్యాదులు అందుతున్నాయని, చిత్ర పరిశ్రమ నుంచి వినతులు వస్తున్నట్లుగా వాదనలు వినిపించారు. ఈ క్రమంలో మరింత విచారణ చేయాల్సి ఉందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఐబొమ్మ రవి పాస్పోర్ట్ ను పోలీసులు సీజ్ చేసిన నేపథ్యంలో అతను విదేశాలకు పారిపోయే అవకాశం లేదని రవి తరపున లాయర్ వాదన వినిపించారు. పాస్పోర్ట్ సీజ్ చేసిన తర్వాత ఎలా పారిపోతారు అని ప్రశ్నించారు. దీంతో రవి పాస్పోర్ట్ సీజ్ చేశారో లేదో తెలపాలని కోరుతూ తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేశారు. ఐబొమ్మ రవి బెయిల్ పై నిర్ణయం వచ్చే వారంలో వెలువడే అవకాశం ఉందంటున్నారు.